నెల్లూరు జైల్లో జోగి రమేష్ పెడబొబ్బులు, గావు కేకలు. ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది? అసలు జోగి రమేష్ని నెల్లూరు జైలుకు పంపించడం వెనక కూడా ఇలాంటి ఉద్దేశం ఒకటి ఉంది అనేది కూడా కొంత ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే ఇక్కడ విజయవాడలోనో రాజమండ్రిలోనో అయితే వీళ్ళ ప్రభావం కొంత ఉండొచ్చు. గతంలో కూడా చూసాం కదా, నందిగాం సురేష్ని గుంటూరు జైల్లో పెట్టినప్పుడు ఏం జరిగిందనేది, లేకపోతే రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఎలా ఉంది పరిస్థితి అనేది, అసలు బోరుగడ్డ అనిల్ కుమార్ కానీ ఇట్లాంటి వాళ్ళందరివి చూసిన తర్వాత జోగి రమేష్కి అచ్చంగా బుద్ధి చెప్పాలి అని అంటే కనుక ఖచ్చితంగా ఆయన్ని నెల్లూరు లేకపోతే కడప దూరంగా ఉన్న జైల్లో పెట్టిస్తే అప్పుడు అతని తెక్క అతను కుదురుతుంది అని ప్లాన్ చేసి మరీ పంపించారు అనేది పుకారు. కాకపోతే ఇప్పుడు జోగి రమేష్ని చూస్తూ ఉంటే కనుక నిజంగా అది నిజమేమో అనిపిస్తుంది. ఆయనకి అడకత్తెరలో పోగ చెక్కలాగా అయిపోయాడు పరిస్థితి. తనకి ఎన్నెన్నో ఫెసిలిటీస్ కావాలి అని కోర్టులో అర్జించుకున్నప్పటికీ ఆ విషయమై ఇంకా ఫైనల్గా ఏం రాలేదు. కాకపోతే ఇప్పుడు జైల్లో ఉన్న వ్యక్తికి ఏమి పట్టుపరుపులేసి కప్పుకోవటానికి రగ్గులు ఇచ్చి ఇట్లాంటివి ఏం చెయ్యరు కదా. కూలర్లు పెట్టి, ఏసీలు, హాట్ వాటర్లు పెట్టి. అంటే రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఏదైనా అడిగితే, అంటే మిథున్ రెడ్డికి కూడా ఇచ్చారు తర్వాత కోర్టు ద్వారా, ఇంకా చంద్రబాబు నాయుడికి ఇచ్చిన దానికంటే ఎక్కువే ఇచ్చారు. కానీ ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు నాకు ఇది కావాలి అని అడిగినప్పుడు ఒక్కొక్కళ్ళు ఏం మాట్లాడారండి. అలాంటిది చంద్రబాబు నాయుడు ఇంటి మీదకే కర్రలు కత్తులు వేసుకొని వెళ్ళి రారా చంద్రబాబు నాయుడు అని నోటికొచ్చిన మాటలు మాట్లాడితే కనీసం బుద్ధైనా చెప్పరా? కాకపోతే ఇవన్నీ తలుచుకొని అతను భయపడిపోయి ముందుగానే వీళ్ళతో సెటరైట్ చేసుకునే కార్యక్రమం కూడా ఒకటి చేశాడు. గౌతు లచ్చన్న స్టాచ్యూ ఆవిష్కరణ నాడు జరిగిన తంతంతా మనం చూసాం ఇంతకుముందు. కానీ అలాంటిది ఏది పారలేదు. దానికి మీడియా కూడా ఒకంత బాగా గట్టిగా గనగన మండే మంట మీద నెయ్యి పోసినట్టు జోగి రమేష్కి ఆపోజిట్లో విపరీతంగా కథనాలు రావటం, తెలుగుదేశం పార్టీ కూడా అలర్ట్ అయిపోవటం. అప్పుడు కొలుసు పార్థసారథో గౌతు శిరీషో మాకు అసలు ఏం తెలియదండి, మేము అంతా అమాయకులం, అతను వస్తాడని వాళ్ళు ముందుగా చెప్పలేదు, అతను స్టేజి మీదకు వచ్చేసాడు అని వీడియోలు పెట్టినా కూడా ఆ తర్వాత అసలు సంగతి బయటపడితే బాగా అధిష్టానం వాళ్ళకు కూడా తలంటు పోసేసింది. ఇక దాంతో జోగి రమేష్కి ఉన్న ఆశలన్నీ పోయినాయి. ఇక దాంతో జగన్మోహన్ రెడ్డి దగ్గర ఇంకొక ప్రాపకం సంపాదించాలి అంటే, ఎందుకంటే వీళ్లతో మింగిల్ అవటానికి చేసిన ప్రయత్నం బయటపడిపోయింది. అది కేవలం ప్రజలకు, మిగతా ప్రపంచానికే తెలిసి జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా ఊరుకుంటుందా? అది జగన్మోహన్ రెడ్డి దాకా వెళ్తుంటే ఇప్పుడు ఇక్కడ నేను ఆయన దగ్గర మార్కులు కొట్టేయడానికి మరొక అస్త్రం నకిలీ మద్యం అనేదాన్ని దాన్ని తెరపైకి తీసుకొచ్చాడు. అడ్డంగా బుక్ అయిపోయాడు. బుక్ అయిపోయిన నాడైనా సరే కావాలని పట్టుబట్టి అరెస్ట్ చేయకపోయినా చేయించుకునేదాకా అతను తెచ్చుకున్నాడు. కాబట్టి చేయించుకున్న తర్వాత ట్రీట్మెంట్ ఇవ్వలేదనుకోండి మళ్ళీ చులకన అయిపోరు. అందుకని నెల్లూరు దాకా తీసుకెళ్లారు. ఆడ తీరా చూస్తే దోమలు గుడతని ఏడుపులు, అక్కడ అన్నం సహించటం లేదు, నాకు ఇంటి దగ్గర నుంచి భోజనం కావాలి అని అంటే రోజు ఈయన ఇబ్రహీంపట్నం నుంచి అక్కడ నెల్లూరు దాకా ఇంటి భోజనం ఎట్ట తీసుకెళ్తారు? అంటే అఫ్కోర్స్ మిథున్ రెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటే పెద్దిరెడ్డి సెంట్రల్ జైలు ఎదురుగా ఇలాకానే తెచ్చిపెట్టాడు. 2 విల్లాలు తీసుకున్నాడు, 8 అపార్ట్మెంట్లు తీసుకున్నాడు, మొత్తం అన్నీ పెట్టాడు. కానీ ఈయనకి పెట్టేది ఎవరు? ఇంకా విచిత్రమైన విషయం ఏమిటి అని అంటే, ఈయన కొడుకు మీద కేసులైనవి, ఈయన భార్య మీద కేసులైనవి. పైపెచ్చు ఈ కేసులు అయ్యేటప్పటికి ఇంకా టెర్రర్ అయిపోయాడు జోగి రమేష్. అంతా ఈ జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని నేను ఇట్ట నాశనం అయిపోయాను అని మాట్లాడుకునే పరిస్థితి దాకా వచ్చింది. ఏది ఏమైనప్పటికీ నోరు అదుపులో పెట్టుకోకుండా చేష్టల్ని మన సొంతగా ఆలోచించుకొని ఎంతవరకు మనం చెయ్యాలి పని అని చెప్పి నియంత్రించుకోకుండా ఇష్టం వచ్చినట్టు చేస్తే ఏదో ఒక సమయానికి మనకి అంతా రివర్స్ అవుతుంది. ఆ రివర్స్ అయినాడు పరిస్థితి ఎలాగుంటుంది అంటే ఇప్పుడు జోగి లాగుంటుంది. కనీసం ఆయన పెడబొబ్బుల్ని, గావు కేకల్ని పట్టించుకునే వాళ్ళు కూడా లేకుండా సెంట్రీ గార్డులు కూడా దూరంగా వెళ్ళిపోతుంటే ఇంకా ఆయన పరిస్థితి ఏమిటి చెప్పండి?